ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీ వీడియోస్లో ట్రాన్స్పరెంట్ వాటర్ మార్క్ని ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, మీరు యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇంకేదైనా ప్లాట్ఫామ్కి మీరు వీడియోస్ క్రియేట్ చేస్తే అందులో మీ యొక్క బ్రాండ్ని ఈ విధంగా నేమ్, మీ ఛానల్ నేమ్ కానీ, మీ పేజ్ నేమ్ కానీ ఈ విధంగా ట్రాన్స్పరెంట్ వాటర్ మార్క్ లాగా ఈ విధంగా ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఇలాంటి ట్రాన్స్పరెంట్ లోగో కానీ, వాటర్ మార్క్ కానీ క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్. ఓకే, ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీరేం చేసుకోవాలంటే ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, పిక్సెల్ ల్యాబ్ యాప్ని. ఓకే, పిక్సెల్ ల్యాబ్ యాప్ అని మీకు తెలిసే ఉంటుంది. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. దీన్ని నేను ఓపెన్ చేసుకున్నాను. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆప్షన్ అనేది ఉంటుంది మనకు. ఇందులో మనకి ఇక్కడ పైన ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ కాస్ట్యూమ్ అని ఉంటుంది. ఇక్కడ చిన్నగా యారో మార్క్ ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ స్క్వేర్ క్లిక్ చేసుకోవాలి. అండ్ స్క్వేర్ క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కింద ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ కింద మనకు ఏ అండ్ ఇక్కడ సర్కిల్, దీని తర్వాత మనకి ఇక్కడ 2 స్క్వేర్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ట్రాన్స్పరెంట్ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ పైన మనకు ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనకు ఇక్కడ మీ ఛానల్ నేమ్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఏదైనా మీ నేమ్ని ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎంటర్ చేసుకుంటాను. ఇక్కడ ఓకే, ఇక్కడ స్టేరియో ఎడిట్స్ అని ఎంటర్ చేసుకున్నాను. అండ్ దెన్ ఓకే చేసుకోవాలి. ఇక్కడ ఓకే చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఉంది. సో మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు కానీ ఇక్కడ టెక్స్ట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ కింద ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ మనకు ఇక్కడ షాడో అని ఉంటుంది. ఇక్కడ ఈ షాడో మీద క్లిక్ చేసుకొని ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ చేసుకొని దీన్ని 100% చేసుకోవాలి. 100% చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కలర్ ఉంటుంది. ఇక్కడ కలర్లో దీన్ని వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ దీనికి ఫాంట్, మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఏబీ అని ఉంటుంది. ఏబీ మీద క్లిక్ చేసుకొని ఫాంట్ని చూస్ చేసుకోవాలి. సో మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఈ ఫాంట్. ఓకే, సో ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా మనకు ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా దీన్ని సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ చేసుకోవాలి. ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ వీడియోని మీరు ఏ వీడియో ఎడిటింగ్ యాప్ అయినా ఎడిటింగ్ చేసినా సరే, విఎన్ కానీ, ఇన్షాట్ కానీ, క్యాప్కట్ కానీ, కైన్ మాస్టర్ ఎందులో అయినా సరే ఈ వాటర్ మార్క్ మనం ట్రాన్స్పరెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను విఎన్ యాప్ని క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ వీడియో. సో ఇక్కడ నేను ఒక వీడియోని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక వీడియోని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఒక వీడియోని యాడ్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి వీడియో. సో ఇప్పుడు ఇందులో నేను పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసుకున్న టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్లో ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకుంటాను. ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ ఇక్కడ వీడియో ఆర్ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసుకున్నాం కదా పిఎన్జీ, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా టెక్స్ట్ని. సో ఇది ఓన్లీ టెక్స్ట్ అనమాట. ఈ విధంగా పిఎన్జీ లాగా వస్తుంది. సో దీన్ని మీకు నచ్చిన పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా. సో ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఓకే. సో మీకు కొంచెం ఎక్కువగా కనిపించడానికి కొంచెం టెక్స్ట్ని పెద్దగా చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిప్ మీద క్లిక్ చేసుకొని వీడియో టు ఎండ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఎండ్ మీద క్లిక్ చేసుకొని కింద ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో మనకి ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ బ్లెండింగ్ అనేది ప్రతి ఎడిటింగ్ యాప్లో ఉంటుంది. విజన్లో ఉంటుంది, ఇన్షాట్, క్యాప్కట్, కైన్ మాస్టర్ ప్రతి వీడియో ఎడిటింగ్ యాప్లో బ్లెండింగ్ ఉంటుంది. బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇక్కడ ఓవర్లీ అని ఉంటుంది. ఓవర్లీ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఈ ఓవర్లీ ఆప్షన్ కూడా ప్రతి ఎడిటింగ్ యాప్లో ఉంటుంది. ఓకే, అండ్ దీని పర్సెంటేజ్ని మనం ఇప్పుడు ఒక 70 నుంచి 80% వరకు చేసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక 80% వరకు చేసుకుంటాను. సో మీరు 70%, 80% వరకు చేసుకోవచ్చు. ఈ విధంగా రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నా వీడియోలో వాటర్ మార్క్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ వాటర్ మార్క్. ఓకే, సో వెనకాల మనకు ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ మనకు ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా మనకు వాటర్ మార్క్ అనేది వచ్చేసింది చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా అనమాట మీకు కావాల్సిన వాటర్ మార్క్ని ఇక్కడ ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు గ్లోయింగ్ కూడా అవుతుంది అండ్ ట్రాన్స్పరెంట్ వాటర్ మార్క్ కూడా వస్తుంది అనమాట. మీకు నచ్చిన పొజిషన్లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మీకు విఎన్ ఎడిటింగ్ యాప్ అయినా సరే, ఏ వీడియో ఎడిటింగ్ యాప్ అయినా సరే ఈ ట్రాన్స్పరెంట్ వాటర్ మార్క్ని మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ట్రాన్స్పరెంట్ వాటర్ మార్క్ని మీ వీడియోస్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే.